పేషెంట్ L4 L5 డిస్క్ బల్జెస్ కంప్లైంట్తో మన దగ్గరికి వచ్చాడంటే ఫస్ట్ పేషెంట్ కండిషన్ని, పేషెంట్ యొక్క పెయిన్ సివియారిటీని, పెయిన్ స్కోర్ని తెలుసుకొని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పేషెంట్ ఉన్న సిమ్టమ్స్ని బేస్ చేసుకొని, లోపల ఉన్న సివియారిటీని బేస్ చేసుకొని డిస్క్ బల్జెస్ ఎంత పర్సెంటేజ్ అయిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక L4 L5 డిస్క్ బల్జెస్ ఉన్నాయనుకోండి ఒక పేషెంట్కి, దానికి మనం కైరోప్రాక్టిక్లో చేసే థెరపీ ఏంటంటే యాక్చువల్లీ ఈ స్పైన్లో మనం చూసుకున్నట్టయితే కనుక ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ దగ్గర ఫెసెట్ జాయింట్స్ ఉంటాయి. సో ఆ ఫెసెట్ జాయింట్స్ ఏమవుతాయంటే మిస్అలైన్మెంట్ అవుతాయి అనమాట. ఆ మిస్అలైన్మెంట్ అయినప్పుడు మనం ఇచ్చే హై వెలాసిటీ థ్రస్ట్ వలన ఆ అలైన్మెంట్ అనేది సరి చేస్తాం అనమాట. సరి చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫెసెట్ జాయింట్ అనేది రిలీజ్ అయ్యి ఆ డిస్క్ ఏదైతే మనకు బయటకు వచ్చిందో అది కొంచెంగా హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల స్పైన్ పైన ఏదైతే లోడ్ పడతా వచ్చిందో ఆ లోడ్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సిట్టింగ్స్ పడుతుంది అన్నది చెప్పలేము. ఒక సిట్టింగ్ తర్వాత పేషెంట్కి ఎంతవరకు రిలీఫ్ వచ్చింది అన్నదాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు అనమాట. యూజువల్గా ఒక 2-3 సిట్టింగ్స్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ అది ప్రొలాంగ్డ్గా కంటిన్యూ అవ్వాలి, ఆ రికవరీ కంటిన్యూ అవ్వాలి, మంచిగా హెల్తీగా మళ్ళీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఎక్సర్సైజ్ థెరపీ అనేది చేసుకోవాలి.